రుచి, నువ్వు నా దగ్గర ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి చచ్చిపోయిన నా భార్య కూడా జ్ఞాపకం రావటం మానేసింది. సార్ చిన్నాళ్ళ నుంచి మీరే నా తండ్రి అనుకుంటున్నాను. నాకే పాపం తెలియదు. అసలు మీ అమ్మని ఇంతవరకు నేను చూడలేదు. ఆట వస్తుంది కాదండి, నేను మీ కూతురు లాంటిది అని చెప్తున్నాను. వద్దు రుచి, వద్దు. ఇలాంటి అనరాని మాటలని నా పసి హృదయాన్ని గాయపరచవద్దు. రుచి, అమ్మో, ఒకసారి ఇలా రావా? మా డాడీ ఏమైనా వచ్చారా? నేను ఇక్కడికి వచ్చినట్టు నీతో ఇంత మాట్లాడినట్టు వాడు చెప్పద్దే. హలో, ఎవరు? నేను అక్కినేని నాగార్జున మాట్లాడుతున్నా. అలాగా, నేను శ్రీదేవిని మాట్లాడుతున్నాను. ఇదేంట్రా శ్రీదేవి అంటుంది? రాంగ్ నెంబరా? ఇటీవల చెప్తా. హలో, నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను. ఎవరు? నేను టాబూని మాట్లాడుతున్నాను. ఇదేంట్రా టాబు అని చెప్తుంది? నువ్వు ఇటీ చెప్తా. హలో, ఎవరు? Who are you? నవ్వు తెలియడం వల్ల 10 లో సీనియర్ మోస్ట్ జూనియర్ విలన్ని. జూనియర్ విలనా? ఎస్, రఘువరన్ టైప్. అలా అంటే నా పాటలు ఏమైనా ఓడికిపోతాయి అనుకుంటున్నావా? ఏయ్, మీ నాన్నని మేము కిడ్నాప్ చేశాం. ఏయ్ ఏయ్, చెప్పేది పూర్తిగా విన్నాకేడు. ఏమండి ఏమండి, నాకున్నది ఒకే ఒక డాడీ, ఆయన ఏమి చేయకండి ప్లీజ్. మీ డాడీ నీకు దక్కాలంటే మాకు కొంత డబ్బు ఇవ్వాలి. ఎంత? ఎంతంటే మేము లెక్కల్లో వీకు బాగా ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ అంటే? ఎక్కువ అంటే ఆలోచించి మళ్ళీ చెబుతాంలే. శ్రీరామ్, శ్రీరామ్, మా డాడీని ఎవరో కిడ్నాప్ చేశారు. మాకు పొట్టిగా వాడేవాడు. మీకు పోటీయా? అంటే మీరు కూడా మా డాడీని కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా? ఎవడైనా కిడ్నాప్ చేస్తే రక్షించాలనుకున్నా. అవును, అంతే అంతే. డబ్బిస్తే వదిలిపెడతారంట. అయితే ఏమైనా సరే మనం డబ్బు ఇవ్వద్దు. అదేంటి? మనం డబ్బు ఇవ్వకపోతే ఆ కిడ్నాపర్స్ మీ నాన్న ఎక్కువసేపు ఉంచరు. వదిలేస్తారా? కాదు, లేపేస్తారు. అప్పుడు ఎంతక్క నువ్వు తన్ని నేను దీన్ని పెళ్లి చేసుకుని ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. నేను మా డాడీ చచ్చేంత వరకు వచ్చేంత వరకు ఎరా, నా సాల్ట్ పేపర్ తిని నాకే ద్రోహం చేస్తారా? సార్, మీరా మమ్మల్ని క్షమించండి. నిజంగా మాకే పాపం తెలియదు సార్. అసలు వీళ్ళని మీ తమ్ముడు. నోరుమోయండి. వీడు విశ్వనాథ్ కాదు, మన కాశీనాథ్. విశ్వనాథ్ వాడు. ఆశ్చర్యంగా ఉందా మ్యాన్? రాముడు భీముడు సినిమా చూస్తున్నట్టుగా ఉంది. వీళ్లే నిన్ను గుర్తుపట్టలేదంటే నువ్వు ఆ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ గా వెళితే అనుమానం వస్తుంది మ్యాన్. కిడ్నాపర్స్ పంపినట్టుగా న్యాచురల్ గా వెళ్ళాలి. మీరు ఫోన్ చేసి చెప్పినట్టు అడగండి. ఓకే. హలో, చూడు, ఫోన్ లో చూడటాలు కుదరదు, వింటాం. ఏమిటో చెప్పు. విశ్వనాథ శవం ప్రాణాలతో కావాలంటే 5 లక్షలు ఇచ్చి తీసుకెళ్ళండి. 5 లక్షల? నేను 50-60 లక్షలన్నా అడుగుతారు అనుకున్నాను. మరి చిప్ గా 5 లక్షలు అడిగారేంటి? ఇదిగో 10 లక్షలు ఇస్తాం, ఆయన వదిలిపెట్టు. నో, కుదరదు. 5 లక్షలకి ఒక్క పైసా తగ్గినా వదలం. వీడెవడండి బాబు 10 అంటే 5 అంటాడు? అరే కిడ్నాప్ అదవా, 5 లక్షలు కావాలా? ఇక్కడ బాబు సంబంధం అనుకుంటున్నాడరా? 5 లక్షలు ఎక్కువ అంటున్నాడు సార్. అయితే 1 లక్ష తగ్గించి 4 లక్షలు చెప్పి మ్యాన్. పోనీ 4 లక్షలు ఇస్తావా? ఇవ్వకపోతే చంపేస్తారా? ఇవ్వకపోతే చంపేస్తావా అంటున్నాడు సార్. చూస్తుంటే అక్కడ ఏదో కుట్ర జరుగుతున్నట్టుంది మ్యాన్. మనకు డబ్బు ముఖ్యం కాదు, నువ్వు అక్కడికి వెళ్ళడం ముఖ్యం. ఓ 0 తగ్గించి 40,000 అడుగు. ఇదిగో 40,000 చాలు. అదేంటి సడన్ గా 4 లక్షల నుంచి 40,000 దిగిపోయాడు? బేరం వాడితే ఇంకా తగ్గిస్తాడు. ఇలా అయ్యి చెప్తాను. రే గాడిద, 40,000 కూడా ఎక్కువే. సార్ సార్, 40,000 కూడా ఎక్కువ అంటున్నాడు. హలో బ్రదర్, చూసావా, నీ వాల్యూ 40,000 కూడా లేదు మ్యాన్. ఒక 0 తగ్గించి 4,000 ఇమ్మని చాలు. 4,000 ఇస్తావా? 400 ఇస్తాను. ఎంతో కష్టపడి తీసుకొచ్చావయ్యా, టాక్సీ వాడికే 400 ఇచ్చాం. అయితే ఇంకో 20 వేసి 420 ఇస్తా. ఓకేనా? సార్, 420 ఇస్తానంటున్నాడు. ఎంతో కొంత మన. సరే ఇవ్వు. ఎక్కడికి వచ్చి ఇవ్వాలి? ఎంట్రన్స్ ఎంత భయంకరంగా ఉందంటే ఈ విలన్ గాడెవడో అంబరీష్ పురి రావిరెడ్డి రేంజ్ లో వాడే ఉంటాడు. వీళ్ళ దగ్గర డెఫినెట్ గా AK-47 మిషన్ గన్లు ఉండి ఉంటాయి. అంబరీష్ పురి లేదు, బేల్పురి లేదు. ఆఫ్టర్ ఆల్ 420 రూపీస్ కోసం కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర
పట్టిసంలు చుట్టిసంలు ఎక్కడుంటాయి దిగ్బావళి తుపాకులు కూడా ఉండవురా ఎవరు అక్కడ అబ్బా నువ్వు మందు తాగటం ఆపు ముందుకు రావద్దు అక్కడే ఉండి ఏ మ్యాన్ నేను తెమ్మన్న డబ్బు తెచ్చారా తీసుకొచ్చావు నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా వెళ్ళి మ్యాన్ ఏరా ఈ మాత్రం డబ్బులకి ఇంత లొకేషను ఇంత బిల్డప్ కావాలరా పంజాగుట్లో శ్మశానం సరిపోద్ది కదరా. నెక్స్ట్ టైం అక్కడే చూసుకున్నాం కానీ ముందు డబ్బు తీయండి ఏంటి అంతా చిల్లర తెచ్చారు నీలాంటి చిల్లర వెధవరికి చిల్లర చాలు అని కరెక్ట్ గా ఉందా కావాలంటే లెక్కెట్టుకో లెక్కల్లో వీక్లే ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. రేడియోలో వినుంటారు రేడియోలో కూరగాయల ధరలు చదివండి ఎవరు నేపి నేను చెప్పను ఫోన్ యువర్ ఫేస్ ప్లీజ్. ఇదిగో సార్ తెచ్చేసాను వెళ్ళు ఇదిగా జాగ్రత్తగా యాక్టింగ్ చేయి యూ డోంట్ వరీ మ్యాన్ మన యాక్టింగ్ కి నంది అవార్డు రావాల్సిందే చూస్తాగా రండి రండి త్వరగా రండి వీళ్ళిద్దరిలో ఎవడల్లుడు ఎవడు డ్రైవరు అల్లుడు ఇదేంటి మా బ్రదర్ టెస్ట్ ఎంత వరస్ట్ గా ఉంది అల్లుని చేసుకోవాల్సిన డ్రైవర్ని చేసుకోవాల్సిన అల్లుని చేసుకున్నాడు రండి తొందరగా మళ్ళీ ఆ వెదవులు ఎవరైనా గొడవ చేస్తారు ఇదేంటి సార్ కొత్తింటికి వచ్చినట్టు చూస్తున్నారు అదే 2 రోజుల నుంచి ఇంట్లో లేను కదా ఇల్లు ఎలా ఉందా అని చూసుకుంటున్నాను సార్ మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పటి నుంచి అమ్మాయి గారు తెగ బాధపడిపోతున్నారు ఓ ఓ అని ఒకటే ఏడుపు సార్. అదిగో చూడండి ఇక్కడ ఉన్నారే ఇందులో ఎవరు డాక్టర్ ఎవరు పిఏ ఇదేదో నార్త్ ఇండియన్ ఫేస్ లో ఉంది ఇది పిఏ అయి ఉంటది ఇదే మన డాక్టర్ అమ్మా బేబీ 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 అమ్మ బేబీ చూసావా ముసలాడు బుద్ధి అనవసరంగా తీసుకొచ్చాం. ఇంకొక 400 ఇచ్చి అక్కడే ఫినిష్ చేసినట్లయితే అపోజిషన్ లేకుండా పోయేది. సార్ 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 ఇదేంటి సార్ ఆ అమ్మాయిని గురించుకుంటారు కూతురు కావచ్చున్నా కానీ సెన్సరేనా కూతురా ఇది ఊహించని మలుపు. మీరు ఈ మాట మీద స్టాండ్ అయిపోయింది సార్. కిడ్నాప్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనుకోలేదు. ఈ నుంచి మీకు 2 కూతుళ్ళు 2 డాటర్స్. 2 కూతుళ్ళ అమ్మా బేబీ నువ్వే నా ఓన్ డాక్టర్వి అదేంటి సార్ మీకు పిఏ ఎవరో కూతురు ఎవరో తెలియడం లేదా కొంచెం తెలీదు కొంచెం తెలుసు అదేంటి ఆ దొంగ వేదలు మీరు బేరం ఆడారని కర్రలు తీసుకుని నెత్తి మీద కొట్టారు దాంతో స్క్రూ లూజ్ అయ్యి బ్రెయిన్ తిరిగింది సార్ అయితే ఈ టైంలో మీకు రెస్ట్ చాలా అవసరం కరెక్ట్ నా పరిస్థితి నువ్వు బాగా అర్థం చేసుకున్నావు అల్లుడు అల్లుడా అతనైతే మరి నేనేవన్నీ నువ్వే నా అల్లుడివి ఈ రోజు నుంచి నాకు 2 అల్లుళ్ళు 2 కూతుళ్ళు థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ మేనేజర్ నన్ను నా రూమ్ కి తీసుకెళ్ళండి రెస్ట్ తీసుకోవాలి రండి సార్. అదేంటన్నయ్యా ఈ పెద్ద మనిషిలో అంత పెద్ద మార్పు వచ్చిందేంటి అదే నాకు అర్థం కావట్లేదు తమ్ముడు. నిజంగా మర్చిపోయాడా? మన విషయం తెలుసుకోవడానికి మర్చిపోయినట్టు నటిస్తున్నాడా? లేదన్నయ్య ఖచ్చితంగా మర్చిపోయాడు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు తమ్ముడు? నన్ను 5 లక్షలు అడగలేదుగా నువ్వు పెళ్లి విషయం ఎత్తలేదుగా. శ్రీరామ్ యూ డోంట్ వరీ మా డాడీని మన పెళ్లికి ఒప్పిస్తాను. క్యాష్ గోల్డ్ ఏవి కనిపించాలంటే ఎక్కడ పెళ్లి చేస్తాడో ఏంటో అసలు ఇలా అయితే ఇంటికి వచ్చిన దొంగ ఎలా దొంగతనం చేస్తాడని ఆలోచించవట్లేదు ఎదవన్నారు ఎదవ ఏంటి డాడీ వెతుకుతున్నారు? ఏం లేదమ్మా ఈ మధ్యన కొంచెం స్క్రూ లూజ్ అయింది కదా ఏది ఎక్కడుంది అని గుర్తు చేసుకుంటాను అంతే. అవును నువ్వు ఇటు వచ్చేది డాడీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చిన శుభ సందర్భంలో నాకు మాట ఇవ్వాలి. మాట కదమ్మా తీసుకో బైక్లో ఇవ్వమంటావా మామూలుగా ఇస్తే చాలా ఎలా ఇచ్చినా పర్వాలేదు. నేను మన డ్రైవర్ని టాప్ టు బాటం ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. తప్పనా నువ్వు ఒప్పుకో అనుకున్నాను. ఎందుకు ఒప్పుకోను? అయితే మరి నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. చేసుకో నువ్వు ఎవరిని చేసి పెట్టిపోతే నాకేంటి పైగా డ్రైవరే గనక మొగుడైతే ఒక సుఖం ఉంది ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. జీతాలు వేటాలు పోటీలు ఏమీ ఇవ్వక్కర్లేదు. ఆయా. ఈ ఆనంద సమయంలో లిప్ మీద లిప్ పెట్టి కిస్ మీద కిస్ పెట్టి స్టెప్ మీద స్టెప్ వేసి ఒక డ్యూట్ పడుకోవాలనిపిస్తుంది. నేను రెడీ. నేను రెడీ. మీరు సిగరెట్లు విస్కీలు తాగుతున్నారా? ఏం తగ్గకూడదా? మీకు ఈ అలవాటు లేదు కదా డాడీ. అది ఆ కిడ్నాప్ మీద అలవాటు చేశారు తల్లి. నో 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 నో
ఈ ఓపెనింగ్ మిక్సింగ్ చూస్తుంటే మినిమం 25-30 ఏళ్ల ప్రాక్టీస్ ఉన్నట్టు అనిపిస్తుంది. అబ్బబ్బే, అది స్క్రూ లూజ్ అయిపోయింది కదా, ఎలా ఓపెన్ చేస్తున్నానో ఎలా మిక్సింగ్ చేస్తున్నానో నాకే తెలియట్లేదు. డాడీ ఏంటమ్మా, డబ్బులు ఏమైనా కావాలా? వద్దు డాడీ. ఏం మొహమాట పడకమ్మా, నీకేం కావాలన్నా నీ తండ్రి అనుకుని అడిగేసాయి. తండ్రి అనుకున్నా. అదే తాగుబోతు అనుకోకుండా తండ్రి అనుకోమంటున్నాను అంతే. ఎంత కావాలి? షాపింగ్ చేయాలి, ఒక 200 ఇస్తే. షాపింగ్ చేయడానికి 200 ఏం సరిపోతాయమ్మా? ఈ 20,000 ఇచ్చుకో. 20,000? ఏం సరిపోవా? అయితే ఈ 50,000 ఇచ్చుకో. కొంపదీసి వీడు కూడా లెక్కల్లో వీక్ అయిపోయాడంటవా? సెక్రటరీ, సార్, మన బ్యాంకులో డబ్బు ఎంత ఉంది? ఏ బ్యాంక్ లో సార్? అదే ఇండియన్ బ్యాంక్. ఇండియన్ బ్యాంక్ లో మనకి అకౌంట్ ఎక్కడుంది సార్? మనది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కదా. అదే, అందులో ఎంత ఉంది? 3.5 కోట్లు. వెరీ గుడ్. ఇంకా మన దగ్గర డైమండ్స్, గోల్డ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? లాకర్లో ఉన్నాయి కదా సార్. ఆ లాకర్ ఎక్కడుంది? తెలియనట్టు అలా అడుగుతున్నారండి సార్. నీకు గుర్తుందో లేదని టెస్ట్ చేశానంతే. స్టేట్ బ్యాంక్ లో ఉంది. అయితే నువ్వు వెళ్ళి ఆ 3.5 కోట్లు లాకర్ లో ఉన్న డైమండ్స్, గోల్డ్ తీసుకొచ్చాయి. మొత్తమా సార్? మొత్తం తీసుకొచ్చాయి. ఇప్పుడు మనకు అంత అవసరం ఉంది సార్. అబ్బాయి, అది ఈ టీవీ లాగా టీవీ పెడదాం అనుకుంటున్నాను. నువ్వు తీసుకొచ్చేసాయి. మీరు సంతకాలు చేయాలిగా. అవును, చేయాలి కదా. నువ్వు అన్ని రాసి తీసుకురా, నేను ఆడితో సంతకాలు చేయించుకొచ్చేస్తా. చేయించుకొస్తారా? ఎవరితో? నేను సంతకం చేస్తాను అనబోయి వాడితో సంతకం చేయించుకొస్తాను అన్నాను. నువ్వు వెళ్ళి తీసుకురా. సార్, ఆ సెక్రటరీ మిమ్మల్ని మోసం చేస్తుంది. బ్యాంకులో గ్యారంటీగా 70-80 లక్షలు ఉంటాయి, కానీ 3.5 కోట్లు అని చెబుతాడు. మిగతాదంతా దొక్కేద్దాం చూస్తాం సార్. అరే మీ అబ్బా, లక్షల కంటే కోట్లు ఎక్కువ. అలాగా? సారీ, లెక్కల్లో కొంచెం వీక్.